ఒక్క జియోని పెట్టుకొని మనం అసలు ఈ డేటా సెంటర్కి ఎప్పుడు బీజం పడిందని మనం అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన దానిలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో 2014-19 మధ్య ఏదైతే ఫిబ్రవరి 14, 2019లో కాపులుపాడు ఐటీ చర్చికి సంబంధించి ఆ రోజు అదానీ డేటా సెంటర్కి ఏదైతే ఆ ప్రభుత్వం రూపొందించిన ఐటీ పాలసీ ఉందో దానికి అనుగుణంగా వాళ్ళకి జీవో రిలీజ్ చేయడం జరిగింది. అందువల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ఐటీ పాలసీకి అనుగుణంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి అలాట్మెంట్ జరిగాయి. దానికి కొనసాగింపుగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 ఏదైతే చెప్తున్నారో ఆ ఇయర్లో దాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మనం ఒప్పుకోవాలి. ఇంకోటి కూడా చెప్తాను, ఇందాక మన టీడీపీ ప్రతినిధి గారు చెప్తుంది కూడా, ఇన్ఫోసిస్ రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ అనేది ఉండాలి. ఇది ఎట్లా అయితే వాళ్ళు తప్పుతో పట్టిస్తున్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నేను వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమొచ్చింది అనేది కూడా చెప్తా. ఇన్ఫోసిస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేషనే. అదానీ డేటా సెంటర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమై ఆ తర్వాత దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళు ఏంటంటే క్రెడిట్ చోరీ అంటారు, కానీ వాస్తవాల్ని ప్రతిబింబించే విధంగా ఎవరు మాట్లాడలేదు. మనం ఎదురుగా మీ దగ్గర జీవో ఉంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఎవరిని బ్లఫ్ చేస్తున్నారు? అసలు నేను ఇంకోటి చెప్తాను సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా విశాఖపట్నం అనేది ఒక ఆర్థిక రాజధానిగా ఎంచుకున్నారు. ఈరోజు 9 జిల్లాలతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ గా కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి ఉభయ గోదావరి జిల్లాల దగ్గర నుంచి తీసుకుంటే శ్రీకాకుళం దాకా కొత్త జిల్లాలు అయితే 9 జిల్లాలు. వీటన్నిటిని కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, రకరకాల లాజిస్టిక్స్ కావచ్చు, ఐటీ పరిశ్రమలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే డేటా సెంటర్లు కావచ్చు, టూరిజం హబ్గా ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంకా స్టీల్ సిటీగా కావచ్చు, ఫార్మా సిటీగా కావచ్చు, వీటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి అన్ని హంగులు సిద్ధం చేస్తా ఉన్నారు. అలాంటప్పుడు ఈ రెండు పార్టీలు ఇలా పోట్లాడుకుంటాం కంటే ఒకరికొకరు సలహాలు ఇచ్చి ఏ ప్రభుత్వ హయాంలో అయినా అక్కడికి రావడం ద్వారా మన ఏదైతే దాదాపు 400 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీల నుంచి లక్షలాది మంది, 2 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉపాధి కల్పించలేకపోవటం వల్ల, ఇక్కడ ఉద్యోగాలు లేకపోవటం వల్ల ఈ విధమైన పరిస్థితి నెలకొందనేది వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి రాజకీయ నాయకులు. అలాంటిది వదిలేసి వాళ్ళు తెచ్చారు వీళ్ళు తెచ్చారని గొడవ ఏంటండి? ఇప్పుడు నిజానికి చూసుకుంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రారంభించారు కొన్ని, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు 150 ఐటీ కంపెనీలు ఉన్నాయండి. వైజాగ్ దానికి సంబంధించి 150 ఐటీ కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. రేపు పొద్దున ఆర్సీ మిట్టల్ రాబోతా ఉంది. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు 1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టిపోతున్నట్టు అలా సిఇఓ ప్రకటించారు. ఇక్కడ ఎంఓఈ కూడా చేసుకున్నారు. సుందర పిచ్చయ్య గారు కూడా దానికి ధృవీకరించారు. మొత్తం జరుగుతూ ఉంది వర్క్ కూడా. రేపు ఫౌండేషన్ స్టోన్ కూడా రేపు మార్చిలో అయిపోతా ఉన్నారు. అదేవిధంగా రిలయన్స్ డేటా సెంటర్ రాబోతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని కంపెనీలు వచ్చాయి, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసేదంతా అంబక్కు, లేదా రూపాయికి ఇస్తున్నారు, 10 రూపాయలకి ఇస్తున్నారు. అలా ఎందుకు? వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్పమనండి, వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు చెప్తారు. క్రెడిట్స్ ఎవరైనా తీసుకోండి. ఇక్కడ కావాల్సింది మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు కానీ, పాలిటెక్నిక్ కానీ, బయటకు వచ్చే వాళ్ళందరికీ ఉద్యోగాల కల్పన మీద మీరు పోరాడండి, లేదా ఛాలెంజ్ గా తీసుకోండి, వాళ్ళందరికీ సపోర్ట్ గా నిలవండి. అంతేగాని ఇలా నేను ఇంకోటి చెప్తాను రాజు గారు, నా దగ్గర ఒక విషయం ఉంది. ఇప్పుడు మనకి 2014-19 హయాంలో చూస్తే మనకి 2017లో జరిగింది విశాఖపట్నంలో సమ్మిట్. 665 ఎంఓఏలు కుదుర్చుకున్నారు. 10,54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దాదాపు 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత 2023లో జగన్ గారు అద్భుతంగా నిర్వహించారు. ఏది ఇట్లాంటి ఇన్వెస్టర్ సమ్మిట్, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్. అక్కడ ఏమన్నారు, అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు ప్రెసిడెంట్ పేటలో ప్రవర్తించారు. ఏంటి 13,41 కోట్లు వచ్చాయి, దాదాపు 15 నుంచి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా 2025 మొన్న నవంబర్ 14-15 జరిగింది. అక్కడ ఏం చెప్పారు మనకి లోకేష్ గారు, 13,25,000 కోట్ల రూపాయలు, 613 ఎంఓయూలు, 16 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తా ఉన్నాయి.
ఇవన్నీ కూడితే అండి దాదాపు 50 నుంచి 60 లక్షల ఉద్యోగాలు రావాలి మొత్తం. వచ్చాయా? మీరు ఏ ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారైనా, ఆ ప్రభుత్వాలన్నీ ఇన్ని ఉద్యోగాలు కల్పించాము, ఇన్ని ఎంఓయూల ద్వారా ఇన్ని ఎంఓయూలు ఇన్ని మెటీరియలైజ్ అని, ఈ కంపెనీలు కూడా గ్రౌండ్ అయినాయి అని చెప్పే ధైర్యం ఉందా? ఒకరికొకరు క్రెడిట్ చోరీ అంటారు, అదంటారు, మీ ఉద్యోగాలకు లేక పిల్లలు ఏమో బయటకు వెళ్తా ఉన్నారు, ఈ విషయాలు మాట్లాడకుండా మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇంకొకటి, ఇలాంటి రాజకీయపరమైన స్థిరత్వం లేకుండా ఉండే పార్టీలు ఒకరినొకరు బెదిరించి పారిశ్రామికవేత్తలను బెదిరించే విధానాలు అవలంబిస్తే వచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉందండి. మనం ఆ దిశగా ఆలోచించాలి. ఇప్పుడు లేదా డిపెండెన్సీ సర్కార్ ఉన్నాయండి, నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా అనేక కంపెనీలు వస్తా ఉన్నాయి. ఒక రకమైన మంచి అట్మాస్ఫియర్ అనేది ఇప్పుడు ఏర్పడింది. దాన్ని ఇన్వైట్ చేద్దాం. దానిలో ఎక్కడైనా అవినీతి జరిగినా లేకపోతే భూకోటాయింపుల్లో ఏమన్నా అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీలు కూడా ప్రయత్నించకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం కొనసాగించాలనేది నేను చెప్తాను. నేను మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఒకటి, మీరు ఆయన మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంఓఈ చేస్తుంటే మీరు ఎన్ని కాలమ్స్ కొట్టారు, ఎన్ని కాలమ్స్ పెట్టారు, ఎన్ని స్లాబ్లు వేశారు అని అడుగుతున్నా సార్. ఫస్ట్ థింగ్. 2, ఇందాక సార్ ఒక మాట్లాడిగారు, ఇప్పుడు ఎంత స్పీడ్ గా ఉండాలి, అసలు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్? నేను అడుగుతున్నా, నేను క్లారిటీ ఇస్తాను, మీరు వినండి. జనవరి 23, 2025 దావోస్ లో కాగ్నిజెంట్ సిఇఓతో లోకేష్ గారు భేటీ అయ్యారు సార్. జనవరి 23, 2025. ఓకే, జూన్ 19, 2025 SBPB లో ప్రాజెక్ట్ ఆమోదం పొందింది సార్. డిసెంబర్ 12 అంటే నిన్న కాకుండా మొన్న 2025 కాగ్నిజెంట్ కార్యకలాపాలకు ప్రారంభం, పర్మనెంట్ క్యాంపస్ కి శంకుస్థాపన కేవలం విత్ ఇన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్.